ఫ్రెండ్స్, మనకి ఇక్కడ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్లో ఉంది కదా, చాప్టర్ 1 నేను ఎంత తక్కువ టైం అయితే అంత తక్కువ టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. దీన్ని ఏమంటాం? మన హిందీ అడాప్షన్ యాక్ట్ 1956 అంటాం. అప్లికేషన్స్ వచ్చేసరికి ఎవరైనా పర్సన్ ఎవరు హిందువులు, ఓకేనా, ఎవరు హిందూ, ఎవరు బుద్ధిస్టులు, ఇవన్నీ ఇందులో చెప్పాడు. ఈ ఏబీసీలు. ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ద ఎక్స్ప్లెనేషన్ హిందూ, బుద్ధులు, ఇవన్నీ వీటికి సంబంధించిన పర్సన్స్ అని ఇందులో ఫస్ట్ పేజీలో మనకు వివరించిన అప్లికేషన్ ఆఫ్ యాక్ట్. అండ్ మన సెకండ్ పేజీలో వాడు మళ్ళీ ఏం చెప్పాడు మనకు? మన సెకండ్ పేజీలో డెఫినేషన్స్లో ఫస్ట్ అంటే ఆచారం, యూసేజ్ అంటే మనం వాడేది. ఆచారం అంటే ఏంటి, వాడుక అంటే ఏంటి, ఇందులో చెప్పేసి అవి ఏం చెప్పేసి ఫస్ట్ టర్మ్ చెప్పాడు. సెకండ్ మెయింటెనెన్స్ అంటే, మెయింటెనెన్స్లో కామన్గా మనం మెయింటెనెన్స్ అంటూ వింటూ ఉంటాం. మనం మెయింటెనెన్స్లో ఏంటి అంటే ఇంక్లూడ్ అవుతాయి, ఫుడ్, వాటర్, ఇవన్నీ ఇందులో చెప్పాడు. నెక్స్ట్ మైనర్ అంటే ఎవరు, ఇది అయిపోయింది. ఇందులో నెక్స్ట్ ఫోర్త్ ఓవర్ రైడింగ్. దీని ఓవర్ రైడింగ్ ఏంటంటే ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఎనీ టెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ హిందూ అని చెప్పేసి ఫస్ట్, ఎనీ అదర్ అని చెప్పి ఈ 2 పాయింట్లు అని పెట్టాడు. చాప్టర్ 2లో మనకి అడాప్షన్ క్వశ్చన్ చెప్పాడు. మనకి అడాప్షన్ అంటే దత్తత తీసుకోవడం ఏంటి, అడాప్షన్ టు బి రెగ్యులేటెడ్ ఇన్ దిస్ చాప్టర్, ఎలా మనకు అవుద్దని చెప్పేసి అడాప్షన్ అనేది ఎలా తీసుకోవచ్చు మనం. ఫస్ట్ వాడు హిందూ అయి ఉండాలి, చల్లాలి, ఇవన్నీ ఇందులో అడాప్షన్స్ రెగ్యులేట్ ఫర్ చాప్టర్. సెకండ్ వచ్చేసరికి దానికి వ్యాలిడ్ అడాప్షన్ అవ్వాలి అనుకుంటే ఏంటి కండిషన్స్ అని చెప్పేసి ఈ పాయింట్ చెప్పాడు మనకి. ఇందులో ఏంటంటే చెప్పాడు కండిషన్స్ మనకి. పర్సన్ అనేవాడు కెపాసిటీ, రైట్, వాడు అంటే అడాప్షన్ తీసుకునేదానికి ఎవరైతే తీసుకునే పర్సన్ ఉన్నాడో వాడు కెపాసిటీ ఉండాలి, వాడికి హక్కు ఉండాలి దాన్ని తీసుకునే దత్తత తీసుకోవడానికి. తర్వాత ద పర్సన్ ఆఫ్ గివింగ్, తీసుకునేవాడు కానీ ఇచ్చేవాడికి కూడా ఆ కెపాసిటీ ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటి, థర్డ్ పాయింట్ మనకి ఏంటంది మళ్ళీ, అది కాకుండా ద పర్సన్ అడాప్టెడ్ ఈజ్ క్యాపబుల్ ఫర్ బీయింగ్ టేకింగ్ ద అడాప్షన్, అంటే తీసుకునే హక్కు కూడా క్యాపబిలిటీ ఉండాలన్నమాట. ఎవరికి, తీసుకునేవాడికి. ద అడాప్షన్ ఈజ్ మేడ్ ద కంప్లైన్స్ విత్ ద అదర్ కండిషన్స్ అని చెప్పేసి ఇంకా మిగతా కొన్ని కండిషన్స్ అన్నీ ఉన్నాయి, అవి ఇందులోనే ఉన్నాయని చెప్పి. అంటే ఇచ్చేవాడు, తీసుకునేవాడు, తీసుకుని పడేవాడు, అంటే ఎవరైతే ఇస్తాము కదా ఆ పర్సన్ కూడా అయి ఉండాలి. అంటే ఇది వరకు అడాప్ట్ అయ్యడం అలా అయి ఉండకూడదు. ఈ 4 కండిషన్స్ మనం చెప్పాడు. కెపాసిటీ ఆఫ్ ఎ మేల్ హిందూ టు టేక్ అడాప్షన్, అంటే ఎవరైనా ఒక హిందువుగా ఉన్న ఒక అబ్బాయి పెద్ద అయినా అడాప్షన్ ఎప్పుడు చేసుకోవచ్చు అని చెప్పాడు అన్నట్టు. ఇక్కడ చూడండి, ఎనీ హిందూ అని చెప్పేసి ఈ సౌండ్ మైండ్ అంటే నార్మల్గా మెంటల్ పిచ్చి ఏం లేకుండా ఉన్నాడు వాడు, మైనర్, నాట్ ఏ మైనర్ అయి ఉండాలి, 18 సంవత్సరాలు నింటు 18 సంవత్సరాలు దాటి ఉండాలి, మేజర్ అయి ఉండాలి. ప్రొవైడ్ దట్ హీ హ్యాజ్ ఎ వైఫ్, ఒకవేళ మైనర్ అంటే అబ్బాయికి 21 ఇయర్స్ అండి, 18 కాదు 21 కదా, 21 దాటి ఉండాలి. మేల్ హిందూ ఈజ్ సౌండ్ మైండ్ అండ్ మైనర్ అని చెప్పేసి, నాట్ మైనర్ అంటే మేజర్ అయి ఉండాలి, మేజర్ అంటే 21 ఇయర్స్ ఉండాలి టు టేక్ అని చెప్పి అందరూ చెప్పాడు. తర్వాత ఇఫ్ హీ హ్యాజ్ ఏ వైఫ్, ఒకవేళ ఆయనకి భార్య కానీ ఉంటే ఆవిడ కంపల్సరీ ఆవిడ కన్సెంట్ ఉండాలి తీసుకోవడానికి, ఎవరిని అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ. ఒకవేళ చచ్చిపోతే అప్పుడు మనం ఆయనంతలా తీసుకోవచ్చు. ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరు భార్యలు కానీ ఉంటే ఆ ఇద్దరు భార్యల కన్సెంట్ మళ్ళీ ఉండాలి మనకి. ఇది ఈ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ కెపాసిటీ ఆఫ్ ఎ ఫీమేల్ హిందూ, ఒక ఏదైతే హిందూగా ఉన్న ఒక స్త్రీ ఎప్పుడు మళ్ళీ అడాప్షన్ చేసుకోవచ్చు అని చెప్పుకుందన్నమాట. ఎనీ ఫీమేల్ ఆఫ్ హిందూ హూ ఈజ్ సౌండ్ మైండ్, అంటే తినగా ఉండాలి, మెంటల్ ఏం లేకుండా, ఈజ్ నాట్ ఏ మైనర్ అంటే మేజర్ అయి ఉంటారు, ఆవిడ కూడా మళ్ళీ ఆవిడ అవుతుంది. ఒకవేళ ఒకవేళ భర్త కానీ ఉంటే భర్త కన్సెంట్ ఉండాలి. భర్త ఒకవేళ కన్సెంట్ కాకుండా ఎప్పుడు కన్సెంట్ ఉండకూడదు, ఆ భర్తకు పిచ్చి, మెంటలు, లేకపోతే అన్సౌండ్, ఇటువంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అలా ఉండేటప్పుడు ఆయన కన్సెంట్ లేకుండా ఆవిడ తీసుకోవచ్చు. అయిపోయింది. పర్సన్స్ క్యాపబుల్ ఆఫ్ గివింగ్ అడాప్షన్, ఎవరెవరు అడాప్షన్కి ఇవ్వగలరు. చూడండి, పర్సన్స్ క్యాపబుల్ ఆఫ్ గివింగ్ అడాప్షన్ ఇవ్వగలరు ఎవరు? నో పర్సన్ ఎక్సెప్ట్ ఫాదర్, మదర్, తల్లి, తండ్రి, గార్డియన్. ఏ చైల్డ్ షెల్ ద కెపాసిటీ టు గివ్ ద చైల్డ్ అడాప్షన్. తల్లి, తండ్రి, గార్డియన్, వీళ్ళు కాకుండా నో పర్సన్ ఎక్సెప్ట్, అంటే వీళ్ళు కాకుండా ఎవరో కూడా ఇంకొక మనిషికి ఇచ్చే అర్హత లేదు అడాప్షన్, దత్తతకి. తల్లి అయినా ఇవ్వాలి, కన్న తల్లి, లేకపోతే తండ్రి కానీ గార్డియన్ కానీ, ఈ ముగ్గురే వాళ్ళకి సంబంధించిన బిడ్డని ఇంకొకరికి దత్తత ఇవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్ సబ్జెక్ట్ ఆఫ్ ద ప్రొవిజన్ సబ్జెక్షన్ 4 అని చెప్పేసి, ఫాదరు, మదరు, ఎలైవ్, వాళ్ళిద్దరూ ఉన్నారు. షల్ హ్యావ్ ది ఈక్వల్ రైట్ టు గివ్ ద సన్, డాటర్ టు అడాప్షన్. అలా ఉండేటట్టు తల్లికి, తండ్రికి, ఇద్దరికీ ఉంటుంది అన్నమాట హక్కు ఇవ్వడానికి. హక్కు ఒక బిడ్డను వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే.
సచ్ ఏ రైట్ షాల్ బి నాట్ ఎక్సర్సైజ్ ఎయిదర్ అని చెప్పేసి ఇక్కడ చెప్పాడు ఒక కండిషనల్ కన్సెంట్ అదర్ కంప్లీట్ ద ఫైనల్ రీఆన్సర్ అని చెప్పేసి. వారిద్దరిలో ఎవరో ఒకరు చచ్చిపోవడం అలా అనుకున్నప్పుడు ఒకరికి మాత్రం దానికి రైట్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్లో మనకి మళ్ళీ ఏం చెప్పాడు థర్డ్లో, ద మదర్ మీదే గివ్ ద చైల్డ్ అడాప్షన్. తల్లి ఎప్పుడు ఇవ్వగలదు ఇఫ్ హీ ఫాదర్ హ్యాస్ డెడ్ అంటే చెప్పాక మీకు నేను భర్త చనిపోయినా చేసిన ఇటువంటి ఏమైనా కండిషన్స్లో ఉండేటప్పుడు తల్లి ఇవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, వేర్ బోత్ ఫాదరు మదర్ ఇద్దరు లేకపోయారు అనుకో అప్పుడు ఎవరు ఉంటారు, నెక్స్ట్ గార్డియన్ ఉంటాడు. ఈ గార్డియన్ కూడా ఒక వెళ్ళాడు అనుకోండి, అప్పుడు కోర్టు దాని ప్రకారం మనం ఇవ్వాలి. ఫోర్త్ పాయింట్ అది చెప్తుంది. బిఫోర్ గ్రాంటింగ్ ద పర్మిషన్ ఆఫ్ గార్డియన్, ఈ గార్డియన్ ఇవ్వచ్చు అన్నాం కదా, వాడు గార్డియన్ ఎలా అయ్యాడని చెప్పేసి ఈ 4 దానిలో ఏదైతే ఉందో 4లో ఉన్న పాయింట్కి ఇక్కడ గార్డియన్ తల్లి తండ్రి చచ్చిపోయారు గార్డియన్ ఇవ్వచ్చు అన్నాము. అసలు వీడు గార్డియన్ ఆ పిల్లకి కానీ పిల్లడికి కానీ ఎలా అని చెప్పి మనం చెప్తామో దానికంటే ఏ కండిషన్స్లో వాడు గార్డియన్ అయ్యాడని చెప్పేసి ఈ 5th పాయింట్లో ఉంటుంది మనకి. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద పర్పస్ అని చెప్పేసి ద ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఫాదర్ అంటే ఎవరు, మదర్ అంటే ఎవరు, డోనట్ నుండి అడాప్ట్ ఫాదర్ అడాప్ట్ మదర్. అంటే ఇదివరకు ఎవరైతే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ అనుకో వాళ్ళకి దత్తత తీసుకునే వాళ్ళు ఫాదర్ మదర్, వాళ్ళు ఆల్రెడీ అడాప్టివ్ ఫాదర్ అడాప్టివ్ మదర్ అవుతారు తప్ప వాళ్ళు ఫాదర్ మదర్ ఎవరు. ఆ పాయింట్ చెప్పాడు ఇక్కడ మనకి. గార్డియన్ అంటే గార్డియన్ గార్డియన్ ఎవరు అవుతారు, గార్డియన్ మీన్స్లో గార్డియన్ విల్ ఆఫ్ ద చైల్డ్ ఫాదర్ మదర్, గార్డియన్ అపాయింట్ బై ద కోర్టు. ఒకవేళ ఎవరైతే ఒక చైల్డ్ అబ్బాయి కానీ అమ్మాయి ఉంటారో వాళ్ళని ఫాదరు మదర్ కాకుండా నెక్స్ట్ ఉండాలి గార్డియన్ అవుతారు. వాళ్ళు ఎలా అవుతారు అపాయింటెడ్, వీళ్ళు ఒక వీలునామా ఉంటుంది అనమాట మనకి. ఆ వీలునామా ప్రకారము ఫాదర్ కానీ మదర్ కానీ అవుతారు అనమాట గార్డియన్. నెక్స్ట్ ఈ గార్డియన్ అపాయింట్ బై గార్డియన్ అనేవాడు కోర్టు నుంచి మనకి అపాయింట్ అవుతాడు. కోర్టు అంటే ఏంటి, కోర్టు మీన్స్ సివిల్ కోర్టు క్రిమినల్ కోర్టు లిమిట్స్ అని చెప్పాడు అనమాట. పర్సన్స్ హూ మే బీ అడాప్టెడ్, ఎవరు దత్తత తీసుకోబడతారు అని చెప్పాడు అనమాట. ఇక్కడ నో పర్సన్ ఆఫ్ క్యాపబుల్ అని చెప్పేసి అనలం అని చెప్పేసి హీ ఆర్ వాడు హిందూ అయి ఉండాలి, హీ ఆర్ షీ నాట్ ఇదివరకు ఎక్కడ వాడు దత్తత తీసుకుని ఉండకూడదు. అంటే ఇదివరకు ఎవరైనా దత్తత ఉన్నారు అనుకోండి మళ్ళీ ఇంకొకరు దత్తత తీసుకోకూడదు. తర్వాత ఈ నాట్ బీన్ మ్యారీడ్, వాడు పెళ్లి చేసుకుని ఉండకూడదు. అలాగే ఒకవేళ పెళ్లి చేసుకుని ఉంటే అక్కడ మళ్ళీ కొన్ని ఒక కష్టం ఉందన్నమాట. ఇట్ ఈస్ దిస్ అప్లికబుల్ ద పార్టీస్ ఆఫ్ అని చెప్పి నెక్స్ట్ ఉంది. హీ ఆర్ షీ ఆవిడ కానీ అతను కానీ నాట్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 15 years, 15 సంవత్సరాలు నాట్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 15 సంవత్సరాలు నిండు ఉండకూడదు. దేర్ ఇస్ ద కష్టం. ఒకవేళ నిండు ఉంటే దానికి ఇంకొకటి ఉందన్నమాట మనకి. 15 సంవత్సరాలు లోపల ఉన్న వాళ్ళు మాత్రం మన దత్తత తీసుకోవాలి. ఓకేనా, ఒకవేళ 15 సంవత్సరాలు దాటితే దానికి ఏ కష్టం ఇక్కడ మనం చెప్తాం. నెక్స్ట్ ఇంకో పాయింట్ మనకు ఉంది, అదర్ కండిషన్స్ ఆఫ్ వ్యాలిడ్ అడాప్షన్. ఒక అడాప్షన్ అనేది వ్యాలిడ్ అవ్వాలంటే ఎలా వ్యాలిడ్ అవుతుంది మనకి, ఎవరి అడాప్షన్ అని చెప్పేసి 1 2 3 4 5 6 6 కండిషన్స్లో మనము ఒక అడాప్షన్ అనేది మనకి వ్యాలిడ్ అని చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు, ఇది అడాప్షన్ ఈజ్ ఏ సన్. ఒక మనం దత్తత తీసుకున్నప్పుడు ఒక అబ్బాయి అనుకోండి, ఆ అబ్బాయి అయితే ఆ అడాప్టివ్ ఫాదర్ ఆ అబ్బాయిని తీసుకుని ఒక ఇద్దరు భర్త భార్యలు ఉంటారు కదా, ఆ భర్తకు కానీ భార్యకు కానీ ఎవరైనా వీళ్ళిద్దరిలోకి ఇదివరకే వాళ్ళకి ఒక బాబు ఉండడం కానీ హిందూ సన్ అంటే వాళ్ళకి ఒక కొడుకు ఉండకూడదు. సన్ వాళ్ళకి కొడుకు ఉండి ఆ కొడుకు తర్వాత అలా కాకుండా వీళ్ళకి కొడుకు ఆ కొడుకు ఆ రిలేషన్ అంటే లైక్ సెకండ్ రిలేషన్షిప్ అంటాం మనం సింగిల్ జనరేషన్ సేమ్ అలా ఉండి ఉండకూడదు. అంటే ఏంటి ఇక్కడ చూడండి, వెదర్ ద లెజిటిమేటివ్ బ్లడ్ అండ్ రిలేషన్షిప్ బై ద అడాప్షన్, అంటే వీళ్ళ రక్త సంబంధికులు సొంత వాళ్ళు ఉన్నప్పుడు ఇంకొకరు మనం తీసుకునేది అడాప్షన్ అనేది మనకి చెల్లదని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట మనకి. సేమ్ దీనికి ఆల్టర్నేటివ్ పాయింట్ అంటే రివర్స్ పాయింట్. ఇఫ్ ద అడాప్షన్ ఇస్ డాటర్, ఒక ఆడపిల్లని కానీ మనం తీసుకుంటే ద అడాప్టివ్ ఫాదర్ మదర్ ఈ ఆడపిల్లని తీసుకునే తల్లి తండ్రి ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళకి ఇదివరకు ఒక ఏమైనా హిందూ ఒక అమ్మాయి అనేది ఉండకూడదు, లేకపోతే సన్స్ డాటర్ కొడుకు కూతురు ఉండకూడదు. ఓకేనా, ఇది మళ్ళీ సేమ్ అదే పాయింట్ మరి వేద రిలీజన్ అని చెప్పేసి ఇక్కడ అట్ ద సేమ్ పాయింట్ అన్నాం మనం. నెక్స్ట్ ఇఫ్ ద అడాప్షన్ ఈజ్ ఏ మేలు, ఇప్పుడు ఈ దత్తత తీసుకునే ఒక అబ్బాయి టు బి అడాప్టెడ్ ఏ ఫీమేల్. ఇక్కడ ఈ పాయింట్ క్లియర్గా చూడండి, ఎక్కువగా మనకి ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఎవరైతే అడాప్షన్ చేస్తారో అడాప్షన్ చేసిన ఒక అబ్బాయి అనే అతను ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అడాప్షన్ తీసుకున్నప్పుడు ఈ అబ్బాయి ఎంత ఉండాలి, అబ్బాయి అంటే మీన్స్ అడాప్టివ్ ఫాదర్ అట్లీస్ట్ 21 years ఓల్డ్ దెన్ ద పర్సన్ టు ద అడాప్ట్. అంటే ఎవరైతే ఈ అడాప్టివ్ ఫాదర్ ఉంటాడో మేలు ఒక అమ్మాయిని తీసుకున్నాడు అనుకోండి, ఆ అమ్మాయి ఆ అమ్మాయి కంటే ఈ అడాప్టివ్ ఫాదర్ 21 years ఎక్కువ ఉండాలి. అంటే 21 years గ్యాప్ ఉండాలి వాళ్ళకి. ఇంకోసారి ఈ పాయింట్ మళ్ళీ చెప్తా చూడండి. ఎవరైతే ఒక అడాప్టివ్ ఫాదర్ ఒక అడాప్టివ్ మెయిల్ లేకపోతే అడాప్టివ్ ఫాదర్ ఏదో ఒకటి అనుకోండి, అడాప్టివ్ ఫాదర్ అనుకోండి అడాప్టివ్ మెయిల్ అనుకోండి, ఇతను ఒక అమ్మాయిని తీసుకున్నాడు అనుకోండి, ఆ అమ్మాయి కంటే ఈయన ఎవరైతే తండ్రి వయసు అనేది 21 years ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు సేమ్ ఏజ్లో ఈయనకి ఏజ్ సమీపంలో ఉన్న అమ్మాయిని ఏమైనా తీసుకున్నాడు అనుకోండి, మళ్ళీ ఈయన ఏమైనా చేయడం అలా అవుతుందని చెప్పి ఆ రిస్ట్రిక్షన్ పెట్టారు మనకి. మీకు అర్థమైంది అనుకుంటా.
నెక్స్ట్ సేమ్ అలానే ఇఫ్ ద అడాప్షన్ ఆఫ్ ద ఫీమేల్, ఇప్పుడు ఒక లేడీ ఉందనుకోండి, ఆవిడ ఒక అబ్బాయిని తీసుకుంటుంది అనుకోండి, ఆ అబ్బాయి వయసు కంటే ఈవిడ వయసు మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ 21 years ఎక్కువ ఉండాలన్నమాట. ఇది ఒక పాయింట్. ఇఫ్ ద సేమ్ చైల్డ్ మే నాట్ బి అడాప్టెడ్ సిమిలర్ 2 or more persons అని చెప్పేసి, ఇదేంటంటే ఒక అబ్బాయి ఆల్రెడీ ఎవరిదైనా అడాప్ట్ అయ్యారు అనుకోండి, మళ్ళీ వాడిని తెచ్చి నేను దత్త తీసుకోండి అని చెప్పి మనకు అది మాకు చల్లదన్నమాట. ఓకేనా. ది చైల్డ్ మస్ట్ బి యాక్చువల్లీ గివెన్ ద టేకిన్ అడాప్టెడ్ బై ద పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవాలి. ఈ కండిషన్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ అడాప్షన్స్. ఒక దత్తత తీసుకున్న తర్వాత దానికి ఏ ఎఫెక్ట్స్ అవుతాయి అంటే, ఎఫెక్ట్స్ ఎట్ అవుతాయి, కెనాట్ మ్యారీ అగైన్ ద పర్సన్ ద కుడ్ నాట్ హ్యావ్ ద మ్యారీడ్ అని చెప్పేసి, ఇప్పుడు అడాప్షన్ తీసుకున్న తర్వాత తల్లి తండ్రి అవుతారు కదా, వాళ్ళకి మళ్ళీ ఒకవేళ ఈయన వచ్చినాక ఎవరైనా పిల్లలు పుట్టారు అనుకోండి, వాళ్ళని నేను నాకు దత్తత వీళ్ళు తీసుకున్నారు కదా, వీళ్ళ బ్లడ్ అయితే నేను కాదు కదా అని చెప్పి వాళ్ళని పెళ్లి చేసుకునేదానికి ఈయనకు ఉండదు. తర్వాత ఎనీ ప్రాపర్టీ ఆఫ్ వెస్టెడ్ అడాప్టెడ్ చైల్డ్ బిఫోర్ ద అడాప్షన్, అంటే ఈ దత్తత తీసుకునే ముందే ఈ యొక్క ఎవరైతే పిల్లడికి ఈ అబ్బాయికి కొంత ఆస్తిగానే ఉంటే, ద కంటిన్యూ వెస్ట్ సచ్ ఎ పర్సన్ అని చెప్పేసి అది కంటిన్యూ మళ్ళీ అవుతుంది అనమాట, ద ఓనర్షిప్ అన్నీ కూడా బర్త్. నెక్స్ట్ ఇన్ ఎడిషన్ ఆఫ్ చైల్డ్ షెల్ నాట్ ద డివైస్డ్ పర్సన్, ఇది కామన్ పాయింట్ మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాయింట్ ఏంటంటే, రైట్ ఆఫ్ అడాప్టివ్ పేరెంట్స్ టు డిస్క్లోజ్ దర్ ప్రాపర్టీస్ అండ్ సబ్జెక్ట్ ఆఫ్ ఎనీ అగ్రిమెంట్స్ కాంటాక్ట్ అని చెప్పేసి, అడాప్టివ్ మదర్ పవర్ డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది విజిట్స్ బిల్ అని చెప్పేసి, వాళ్ళని ఈ బిల్ ప్రకారం దానికి సంబంధించిన ప్రాపర్టీస్కి రైట్స్ మొత్తం డిస్పోజ్ చేయవచ్చు అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ అడాప్టివ్ మదర్ ఇన్ సర్టెన్ కేసెస్, అంటే ఇప్పుడు ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ తీసుకున్న తర్వాత ఎవరైతే అక్కడ తల్లి ఉంటుంది కదా, ఆవిడకి ఏ రకమైన రైట్స్ ఉంటాయి ఆ అమ్మాయికి అని చెప్పాడు అనమాట. వేర్ ఏ హిందూ హూ హ్యాజ్ ఏ వైఫ్ లివింగ్ అడాప్టివ్ చైల్డ్ షీ షాల్ బి డీమ్డ్ ద అడాప్టివ్ మదర్. ఇక్కడ ఏంటంటే డిటర్మినేషన్ ఆఫ్ అడాప్టివ్ మదర్ అన్నాం కదండి. వేర్ ఈజ్ ఏ హిందూ హూ హ్యాజ్ ఏ వైఫ్, ఒక హిందూ అతను ఉన్నాడు, ఆవిడకు ఒక భార్య ఉంది. ఇప్పుడు లివింగ్ అడాప్టింగ్ ద చైల్డ్, ఇప్పుడు ఎవరైనా ఒక పాపను కానీ బాబుని తీసుకుంటే, ఎవరైతే తీసుకున్న తర్వాత ఈ వైఫ్ ఉంది కదండి, ఈ వైఫే ఆవిడకి ఏమవుతుందంటే అడాప్టివ్ మదర్ అవుతుంది. సెకండ్ పాయింట్, వేదన్ అడాప్షన్ హ్యాస్ బీన్ మేడ్ విత్ ద కన్సెంట్ ఆఫ్ మోర్ దెన్ వన్ వైఫ్, ఇద్దరు భార్యలు ఉన్నారు అనుకోండి, అనుకునేటప్పుడు ద మ్యారేజ్ డీమ్డ్ టు బి స్టెప్ మదర్ ఆఫ్ ద అడాప్టివ్ చైల్డ్ అని చెప్పి ఉందన్నమాట. మనకి ఏంటంటే, వేర్ ఎన్ అడాప్షన్ హ్యాస్ బీన్ మేడ్ విత్ ద కన్సెంట్ ఆఫ్ మోర్ దెన్ వన్ వైఫ్, ద సీనియర్ మోస్ట్ ఆఫ్ ద మ్యారేజ్ అమాంగ్ ద షెల్ బి ద డీమ్డ్ టు ద అడాప్టివ్ మదర్. అంటే ఇద్దరు భార్యలు ఉన్నారు అనుకోండి, మొదట ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఒక భార్య అవుతుంది, రెండో భార్య అనుకోండి, మొదటి భార్యకి ఫస్ట్ రైట్ ఉంటుంది, సెకండ్ భార్య ఎవరైతే ఉందో తను స్టెప్ మదర్ అవుద్ది. ఫస్ట్ ఉన్న ఆవిడే అడాప్టివ్ మదర్ అవుతుంది. మనకి అడాప్టివ్ మదర్, స్టెప్ మదర్ కాదు, అడాప్టివ్ మదర్, ఈవిడ స్టెప్ మదర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వేరే ఏం విడోవర్, అంటే భార్య చనిపోయిన ఒక భర్త ఉన్నాడు, లేకపోతే బ్యాచులర్ అంటే పెళ్లి కాని ఒక అబ్బాయి ఉన్నాడు, ఎనీ వైఫ్, లేకపోతే ఎవరైనా ఎనీ వైఫ్ హూమ్ హీ సబ్సిక్వెంట్లీ మ్యారేజ్ షెల్ బి డీమ్డ్ టు ద స్టెప్ మదర్ ఆఫ్ ద అడాప్టివ్ చైల్డ్. అంటే దీని అర్థం ఏంటంటే, వేరియన్ విడోవర్ అంటే భార్య లేని ఒక భర్త, లేకపోతే పెళ్ళవని బ్యాచులర్ అడాప్టెడ్ చైల్డ్, పెళ్ళవన అబ్బాయి ఒక చైల్డ్ని దత్తత తీసుకున్నాడు. భార్య చనిపోయిన అతను కానీ పెళ్ళవన అబ్బాయి కానీ అడాప్ట్ చైల్డ్, ఒక చైల్డ్ని దత్తత తీసుకున్నాడు. ఇప్పుడు ఎనీ వైఫ్ హోమ్ హీ సబ్సిక్వెంట్లీ మ్యారేజ్, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాడు కదా ఒక అమ్మాయిని, ఇప్పుడు ఏమవుతుంది, ఆవిడ స్టెప్ మదర్ అవుతుంది అడాప్టివ్ చైల్డ్కి. తప్పగాని అడాప్టివ్ మదర్ అవ్వదు, స్టెప్ మదర్ అవుతుంది. ఓకేనా. ఈ పై కండిషన్లు ఏంటన్నాం మనము, ఒక భర్త భార్యలు ఉన్నారు, ఈయన ఇంకొక భార్యను చేసుకుంటే ఇద్దరు భార్యలు ఉన్నారు ఆయనకి. మొదటి భార్య అనేది దత్తత తీసుకునే పిల్లకి కానీ పిల్లడికి కానీ అడాప్టివ్ మదర్ అవుద్ది. రెండోసారి పెళ్లి చేసుకుని స్టెప్ మదర్ అవుద్ది. సేమ్ ఇక్కడ కూడా అలానే మళ్ళీ ఎవరైతే భార్య లేని భర్త ఉన్నాడో, లేకపోతే పెళ్లి కాని అబ్బాయి ఉన్నాడో, పెళ్ళి అయిన తర్వాత పెళ్ళికి ముందు ఎవరినైనా ఒక దత్తత తీసుకున్నాడు, పెళ్లి చేసుకున్నప్పుడు ఇప్పుడు అంతేనండి, మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. భర్త లేని అతను లేకపోతే బ్యాచులర్గా ఉన్న అతను ఒక చైల్డ్ని దత్తత తీసుకున్నాడు, తర్వాత కొన్ని రోజులు పోయాక పెళ్లి చేసుకోండి. ఇక్కడ చూడండి, ఎనీ వైఫ్ హూమ్ హీ సబ్సిక్వెంట్లీ మ్యారేజ్ షాల్ బి డీమ్డ్, పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆవిడేమవుద్ది, స్టెప్ మదర్ అవుద్ది అడాప్టివ్ చైల్డ్కి. స్టెప్ మదర్ ఆఫ్ ది అడాప్టివ్ చైల్డ్కి. తర్వాత వేరే విడో అండ్ అన్మ్యారీడ్ ఉమెన్ అడాప్ట్ ద చైల్డ్ సబ్సిక్వెంట్ హోమ్ హీ సబ్సిక్వెంట్ అని చెప్పి, ఇది కూడా దీనికి సేమ్ అనమాట. ఓకేనా. ఇక్కడ ఏంటుంది, వ్యాలిడ్ అడాప్షన్ నాట్ టు బి క్యాన్సల్డ్. ఒకసారి దత్తత తీసుకున్న తర్వాత అది క్యాన్సిల్ అవ్వదని చెప్పే పాయింట్ ఇది అన్నమాట. నో అడాప్షన్ అని చెప్పేసి అవుతుంది.
ఒకసారి తల్లి తండ్రి వాళ్ళిద్దరు కన్సెంట్తోనే అవుతుంది. సో అది క్యాన్సిల్ చేయడం అవుతుంది. అయిన తర్వాత ఆ అబ్బాయి ఎప్పుడైనా పెరిగిన తర్వాత వెళ్ళిపోతున్నాడు అని కూడా ఉండదు. లైక్ ఇది కూడా సేమ్ అంతే. ప్రెజెంటేషన్ టు రిజిస్టర్ డాక్యుమెంట్, ఏ డాక్యుమెంట్స్ మనకు కావాలి కోర్టులోని ఒక అడాప్షన్ జరుగుతున్నాడు అనేసి, ప్రొవిజన్ సర్టెన్ పేమెంట్స్. ఇలా కాకుండా ఇప్పుడు అడాప్షన్ జరుగుతున్నప్పుడు డబ్బులు ఇస్తాము, లంచం ఇస్తాము, ఇటువంటివన్నీ నేరం అని చెప్పేసి ఈ 3 పాయింట్లు చెప్తాను. ఇవండి మనకి